కాళేశ్వరం ప్రాజెక్టుపై భారత రాష్ట్ర సమితిపై తెలంగాణ కేసీఆర్పై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అవినీతి ఆరోపణలు, పలు అవాకులు, తప్పుడు ప్రచారాలకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు బీఆర్ శ్రేణులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ చౌరస్తాలో జేహెచ్ఎంసీ కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, రఫీలతో పాటు డివిజన్ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టి కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి రోడ్డుపై బైఠాయించారు. జీడిమెట్ల పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అందరం కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ధర్నా చేయడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా తెలుసు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దుష్ప్రచారం చేస్తుందో మీకు తెలుసు. మీరందరూ కూడా నిన్న అసెంబ్లీలో చూశారు. వారు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడే నిజాలను అబద్దాలు చేసడానికి 5 మంది మినిస్టర్లు మాట్లాడినప్పుడల్లా ఒక మైక్ కట్ చేసి వాళ్ళు మధ్య మధ్యలో వేరే మాట్లాడుతూ ఉన్నారు. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా ఇదే కాళేశ్వరం గురించి బాగుందని మీరు అన్నారు కదా అని వెంకటరెడ్డి గారిని అడిగితే ఆయన బీపీ పెంచుకొని ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ అసలు విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదంతా కూడా కుట్రపూరితమైనది, రాజకీయ కోపంతోనే చేస్తున్నారు తప్ప ఇదేమి కాదని చెప్తాం. ఏ మాత్రం కూడా మీరు కేసీఆర్ గారిని టెస్ట్ చేస్తే ఇంకా చరిత్రలో కాంగ్రెస్ అనేది తెలంగాణలో ఉండదని చెప్పి కూడా మేము మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో కలుషిత వ్యర్థాలు కలవడంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్ నుండి వ్యర్థ రసాయనాలు ఎరిమల్లె వాగు ద్వారా ఎదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తున్నాయి. దీంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ చెరువు మా యొక్క గంగపుత్ర సంఘ సభ్యులము దాదాపు 350 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా మాకు ఈ యొక్క జవహర్ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే మూసి కలిసి జలాలు అయితే ఏమున్నాయో అవి డైరెక్ట్గా మా యొక్క ఎదిలాబాద్ చెరువులోకి వచ్చి ఎరిమల్ల వాగు ద్వారా ఎదిలాబాద్ చెరువులో కలిసి ప్రతి సంవత్సరము దాదాపు 10 సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు చేపలు మృత్యువాత పడుతున్నాయి. మా యొక్క 350 కుటుంబాలు ఈ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మా యొక్క ఎదిలాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వము దాదాపు 10 సంవత్సరాల కింద డిక్లేర్ చేసింది, కొన్ని నిధులు ఖర్చు పెట్టింది. మళ్ళీ అదేవిధంగా ప్రతి సంవత్సరం సిటీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వినాయకులను వేస్తారు, కానీ ఆ వినాయకులను వేసే శ్రద్ధ ఏదో ట్యాంక్ బండ్ మీద శ్రద్ధ ఎదిలాబాదు రైతులకు నష్టం వాటిల్లుతుంది, ఈ యొక్క వరి పంట నష్టం వాటిల్లుతుంది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దాదాపు 350 కుటుంబాలు ఈరోజు జీవనోపాధి కోల్పోయి ఇలా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క ఛానళ్ల ద్వారా కానీ ఈ యొక్క పత్రికల ద్వారా కానీ అధికారులకు, కలెక్టర్కు చిన్నతనం నుండి పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అను మ్యూజికల్ అకాడమీ ఫౌండర్ పూర్ణిమ తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు వీణుల విందైన గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. మా మోటో వచ్చేసి, మా ధ్యేయం వచ్చేసి భక్తి, దేశభక్తి. చిన్నారులకి, పెద్దవాళ్ళకి 3 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు నేను నేర్పిస్తుంటాను. వోకల్, వైలిన్, కీబోర్డ్ ఇవి నేర్పిస్తుంటాను. వీటిలో నేను నేర్పించేదంటే మెయిన్ క్లాసికల్తో పాటు సంస్కృతం శ్లోకాలు, తర్వాత సంగీతం మెయిన్ అనుకోండి. దాంతోపాటు దేశభక్తి గేయాలు, మానవతా విలువలకు సంబంధించిన అంశాలను తీసుకొని నేర్పిస్తుంటాను. ఎందుకంటే సమాజంలో ప్రస్తుతం ఇవే కరువైపోయినాయి. పిల్లలంతా ఏ దారిలో వెళ్తున్నారో తెలియట్లేదు. అందుకని మంచి మార్గాన్ని పెట్టే విధంగా సంగీతం అవసరం కాబట్టి దాంతోపాటు ఇవన్నీ నేర్పిస్తున్నాం. దానికి పిల్లలు, పెద్దలు అందరూ ఒక మధ్యాహ్నం నుంచి ఈ టైం వరకు 2 గంటల నుంచి అందరూ పాల్గొని చాలా విజయవంతంగా పార్టిసిపేట్ చేశారు. సో ఏం చేశారు కూడా కార్యక్రమం ఎవ్రీ ఇయర్ అండి. మన ఆగస్టు మంత్లో భక్తి, దేశభక్తి దగ్గర ఒక 53 మెంబర్స్ పాల్గొన్నారు ఈరోజు.
వాళ్ళందరికీ కూడా నేర్పించి వాళ్ళని పార్టిసిపేట్ చేయించి పాల్గొన్న తర్వాత సర్టిఫికెట్ చిన్న జ్ఞాపికలు కూడా అందజేస్తాం. ఎందుకంటే ఎంకరేజ్ చేస్తేనే విద్యార్థులని ఎవరైనా ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు దాన్ని పటిష్టంగా నేర్చుకొని సమాజానికి శాంతియుతంగా తోడ్పడతారని నా ఉద్దేశం. ప్రస్తుతం ఈశ్వరయ్య లేచి నడిచే స్థితికి వచ్చారని, త్వరలోనే పూర్తిగా నయమవుతుందని అన్నారు. స్టేజ్ 4 థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న ఇలాంటి క్లిష్ట పరిస్థితులు తమ డాక్టర్ల బృందం ప్రాణాలు కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కేసును తీసుకుని సక్సెస్ చేసినట్లు ఆసుపత్రి ఫౌండర్ అండ్ ఎండి డాక్టర్ కిషోర్ రెడ్డి వెల్లడించారు. తమ ఆసుపత్రిలో 250 బెడ్లతో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని, క్యాన్సర్ కేర్ సైతం ఉత్తమ సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. తమపై నమ్మకం ఉంచి ఈ ఆపరేషన్కు సహకరించిన ఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేషెంట్ ఉంటారు లేదా వాళ్ళ కేర్ గివర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎన్ని రోజులు బతికినామో ఇంపార్టెంట్ కాదు, ఎట్లా బతికినామో చాలా ఇంపార్టెంట్. సో ఉన్నన్ని రోజులు వీ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ అండ్ వీ హ్యావ్ టు లివ్ ఆన్ అవర్ ఓన్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీవన్. దట్ ఈస్ అ మోటో ఆఫ్ ట్రీటింగ్ సచ్ పేషెంట్స్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది అమోర్, మా దగ్గర అమోర్ హాస్పిటల్ ఈస్ అ 250-bedded హాస్పిటల్ విత్ క్యాన్సర్ కేర్ and state of the art equipment undi, and equipment and the whole team including the anesthesia, anesthesia people are well versed with tackling these kind of patients. So ఒక 60-year-old మ్యాన్ మా హాస్పిటల్కి థైరాయిడ్ క్యాన్సర్తో హాస్పిటల్కి వచ్చారు. సో ఆయనకు వచ్చినటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే కనుక ఆహారం తీసుకోలేకపోవటము, ఆయాసపడటము, నెక్ మాస్, ఇంకొకటి ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన కంప్లీట్గా కాలు చచ్చిపడిపోయి బెడ్ రిడన్ అయిపోయారు. ఇలా ఈ సిమ్టమ్స్తో మా దగ్గరికి ప్రెజెంట్ అయ్యారు. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత సిటీ స్కాను, ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ఇవన్నీ టెస్ట్ చేయడం ద్వారా ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ అని నిర్ధారణ చేశాము. ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఆయనకి స్టేజ్ 4లో ఉంది. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది నెక్లో స్టార్ట్ అయ్యి, సార్ మాకు ఆ ట్రస్ట్ ఇచ్చారు. ఏం కాదమ్మా, చేస్తాము, రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంది, బట్ వి విల్ ట్రై అవర్ బెస్ట్. ఖచ్చితంగా ఏదో ఒక రిస్క్ తీసుకుంటేనే ఆయన అట్లీస్ట్ మనకి ప్రాణాలతో ఉంటారు. ఇలా ఉండి కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆల్రెడీ కాలు ప్యారలైజ్ అయిపోయాయి అని మాకు చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు. మేము వెంటనే ట్యూస్డే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాము. తీసుకురాగానే సార్ వెంటనే ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా స్పైన్కి అయితే సర్జరీ చేయాలమ్మా, ఆప్షన్ లేదు, కాలు 2 ప్యారలైజ్ అయిపోయాయి అని చెప్పారు. వినాయక చవితి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆల్వాల్ సర్కిల్ 33వ మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని బుర్రన్న గుడి వద్ద వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. లంగర్ హౌస్లోని జయశ్రీ సూర్య సమాజ్ అసోసియేషన్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. శేషనాగుపై కూర్చున్న వినాయకుడు అద్భుతంగా అలంకరించబడి భక్తుల మనసులను దోచుకుంటున్నాడు. రంగురంగుల దీపాలు, పూలమాలలు, సౌండ్ సిస్టంతో పండగ వాతావరణం నెలకొంది. మాది లంగర్ హౌస్ అండి. మాది మా సమాజం పేరు జయశ్రీ సూర్య సమాజ్. ఇక్కడ మేము గత 25 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. అండ్ ఇక్కడ ఈరోజు అన్నదానం ప్రోగ్రామ్ అయింది. అండ్ రెగ్యులర్గా డైలీ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. అండ్ వచ్చేసి ఇక్కడ అందరూ గల్లీ వాళ్ళందరూ అండ్ లోకల్ పబ్లిక్ అంతా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ మా ప్రెసిడెంట్ అజయ్ కుమార్ ఈసారి చాలా భారీ ఎత్తున సపోర్ట్ చేశారు మాకు. థ్యాంక్ యూ. అండ్ గణేష్ వచ్చేసి మేము ఉప్పల్ నుంచి తీసుకొచ్చినాం. అండ్ దట్స్ ఇట్. జై బోల్ గణేష్ మహారాజ్ కి జై. మా అసోసియేషన్ పేరు జయశ్రీ సూర్య సమాజ్. ఇక్కడ డైలీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయి. తంబోలా కానీ, క్రికెట్ కానీ, లేడీస్కి ఇంకా రంగోలీ కానీ, ఇంకా డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవుతాయి ఈ అసోసియేషన్ దగ్గర.
అది ఇంకా ఎలా ఉంటుంది? ఊరేగింపు ఏంటంటే నిమజ్జనం రోజు అవుతుంది. చాలా పద్ధతిగా వెళ్తాం మేము. క్లియర్ అండ్ కట్గా వెళ్తాం, నీట్గా వెళ్తాము. మా ప్రెసిడెంట్ ఉన్నాడు అజయ్ ప్రభు గారు. ఈ సంవత్సరం చాలా ఎత్తున భారీ సెటప్ వేసి భారీ విగ్రహాన్ని ఇప్పించాడు. స్పెషాలిటీ ఏంటి అంటే మా దగ్గర లడ్డు మీ మధ్యలో మాట మా దగ్గర లడ్డు వేలం పాట లాంటిది ఏమీ ఉండదు. మా మెంబర్సే లడ్డు మొత్తం తీసుకుంటాము, అందరం పంచుకుంటాము. వేలం పాట లాంటిది ఏమి ఉండదు. అందరం కలిసి మొత్తం ఓవరాల్గా అమౌంట్ ఏమవుతుందో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. మా రంగోలీ ఒక 2-3 టైమ్స్ జాగారం చేపిస్తాము. అన్నదానము లెవెల్లో ఒక 10 days దాకా చేస్తాం. ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటం వలన ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దున్నిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువు వద్ద పరిశీలించగా చెరువు వద్ద ఒక రాయి చిందరవందరగా ఉండటంతో చీకట్లో చెరువులో ఆటో పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిఆర్ఎస్ సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. డాక్టరేట్ గ్రహీత నర్ల సురేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం విశేషంగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నాం. సమాజంలో ఐక్యత, సౌహార్దం, సేవాభావం పెంపొందించడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. గణేష్ మండపంలో స్వామివారి ఆశీర్వాదాల మధ్య వందలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్థానికులు, కమిటీ సభ్యులు, భక్తులు ఒకే వేదికపై కలిసిన ఈ శుభ సందర్భంగా అన్నదానం మహాదానం అన్న తాత్పర్యాన్ని గుర్తు చేసింది. ఈ సందర్భంగా నర్ల సురేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నాం. గణేష్ భక్తి ఆరాధనతో పాటు మానవత్వం కోసం చేసే సేవలకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. రోజు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మచ్చబల్లారంలోని వినాయకుడి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అయినది. అది మన నార్ల సురేష్ గారు, విజయ్ కుమార్ గారు కలిసి ఫ్రెండ్స్ అందరూ కలిసి సపోర్ట్ చేసే వాళ్ళము. ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తి చేశారు. ఇది ఏంటంటే ఆ కార్యక్రమం అనేది చాలా దీంతో కూడింది, కష్టంతో, కానీ చాలా బాగా జరిగింది. ఈరోజు పురాతనమైన బుర్రనగుడి ఆలయంలో మాకు అన్నదానం చేసే అవకాశం కలిగినందుకు ఆ అవకాశానికి నేను, నా మిత్రుడు విజయ్ మరియు మా మిత్రులందరూ బొబ్బిలి మధుసూదన్ రెడ్డి, శంకర్ రెడ్డి, డప్పురాజు, ధనరాజ్, మేమందరం కలిసి, సీను, మేమందరం కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేశాము. ఈ అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో పేదవాళ్ళు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎంతో జయప్రదం చేశారు. మెయిన్ వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది, కానీ ఈరోజు అన్నదానం అని మేము వర్షం పడతానని ఎంతో భయపడ్డాం. కానీ ఆ భగవంతుని దయతో మాకు వర్షం ఏం లేకుండా, ఏ ఆటంకము కలగకుండా ఆ వినాయకుడు మాకు శుభం చేసిండు. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా వినాయకుని మనము ఆడంబరాలతో కాకుండా భక్తి శ్రద్ధలతో పూజిస్తే వినాయకుని ఆశీర్వాదము మనకు, మన కుటుంబానికి, మన వాడకు, మన రాష్ట్రానికి, మన దేశానికి బాగుంటుందని తెలుపుతున్నాను. హైదరాబాద్లోని చందానగర్లో బాలల కిడ్నాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా గత 5 ఏళ్లుగా సైబరాబాద్, సంగారెడ్డి జిల్లాలో చిన్నారులను కిడ్నాప్ చేసి అమ్ముతుంది. ఈ ముఠా ఆగస్టు 26న లింగంపల్లిలో 4 ఏళ్ల అఖిల్ అనే బాలుడిని కిడ్నాప్ చేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఈ ముఠా గుట్టురట్టయింది. ప్రధాన నిందితుడు చిలుకూరు రాజుతో పాటు మహమ్మద్ ఆసిఫ్, మిస్ రిజ్వాన్, నరసింహారెడ్డి, బాలరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ ముఠా నుండి 6 పిల్లలను రక్షించి వారిని జిల్లా బాలల సంరక్షణ అధికారికి అప్పగించారు. అరెస్టైన వారి నుండి 5 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ మియాపూర్ డివిజన్ ఏసీపీ, చందానగర్ ఎస్హెచ్ఓ బృందం, డీసీపీ మాదాపూర్ జోన్ పర్యవేక్షణలో జరిగింది.
లింగంపల్లి రైల్వే స్టేషన్ లాస్ట్ టైం కూడా చేశారు, అది రిపోర్ట్ కాలేదు. అది ఇప్పుడు ఆ అమ్ములు అనే ఒక పాప దొరికింది, ఆమెకి 3,50,000 తీసుకున్నారు. అలాగే అఖిల్ ఇతన్ని లింగంపల్లి ఫ్లైఓవర్ అక్కడ చేశారు, అది కూడా రిపోర్ట్ అయింది. అండ్ 7 lakhs తీసుకున్నారు దీంట్లో. అండ్ ఆద్విక్ అండ్ ప్రియా వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఫాదర్ నుంచే తీసుకున్నారు, అది టోటల్ 4.5 lakhs తీసుకున్నారు. ఇట్లా ఒక మనకు క్యారా అనే ఒక అడాప్షన్ ప్రొసీజర్స్ బోర్డు అన్నీ ఉన్నాయి. అయినా కానీ ఇలాంటి కిడ్నాప్ చేస్తూ వేరే వాళ్ళకి ఈ పిల్లల్ని అమ్ముతున్నారు. సో ఈ ప్రూఫ్స్ అన్ని అండ్ ఫైనాన్షియల్ ట్రేల్స్ కూడా దొరికినాయి మన ఈ కేసు. బస్ స్టాప్ ఇట్లా ఉన్న కాడ అక్కడ ఉన్న లో ఇన్కమ్ గ్రూప్ అండ్ మైగ్రెంట్ లేబర్స్ పిల్లలు, ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ చేసినా వాళ్ళు మన వెదికే లోపల వాళ్ళు అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుంది. అదే మంచి ఇంటి నుంచి తీసుకొస్తే వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, దర్యాప్తు ఇస్తారు. దెన్ ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ ఆన్ సెర్చింగ్లు ఉంటారు. ఈ మైగ్రెంట్ లేబర్ ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకొక దగ్గర ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్ని, అలాంటి ఒక పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఎవర్లూమ్ జ్యువెలరీ తన మొదటి షోరూంను ఘనంగా ప్రారంభించింది. షోరూం ప్రారంభోత్సవానికి నటి పూనం కౌర్, వీహబ్ సీఈఓ సీతా పల్లచోలా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎవర్లూమ్ బ్రాండ్ కొత్తగా తీసుకొచ్చిన ఆలోచన విధానాన్ని అభినందించారు. ఈ ఎథికల్ జ్యువెలరీ విలాసానికి ఒక మైలురాయిగా ఉంటుందని పేర్కొన్నారు. నివేదిత, సోమా, ఇషితా, తయాల్, డాక్టర్ అమూల్య రావులు కలిసి ఈ షోరూంను ఒక విజన్తో స్థాపించారని అన్నారు. ఈ సందర్భంగా ఎవర్లూమ్ స్థాపకులు మాట్లాడుతూ ఆభరణాల రూపాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతూ నగరంలోనే మొట్టమొదటి ఉమెన్ సెంట్రింగ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ షోరూంగా ఎవర్లూమ్ నిలుస్తుందని తెలిపారు. Because we handpick our collection, and we are 3 women who have started it, and we have a lot of different shapes and sizes. Lab-grown diamonds are as good as natural diamonds, like test tube babies. So అందులో ఉన్న డైమండ్స్ అన్ని సీడ్ ఆఫ్ ద డైమండ్ తీసుకొని చిన్నది న్యాచురల్లో దాన్ని ల్యాబ్లో పెట్టి దాన్ని పెంచి కటింగ్ పాలిషింగ్ చేస్తామన్నమాట. సో నేకెడ్ ఐస్కి మనకి ఎవరికి తెలీదు, ఓన్లీ మషిన్ కెన్ రికగ్నైజ్ ల్యాబ్ ఆర్ న్యాచురల్. ద ప్రైసింగ్ ఆఫ్ దిస్ విల్ బి ఆల్మోస్ట్ 60% డిఫరెన్స్ ఫ్రమ్ న్యాచురల్ అండ్ ల్యాబ్. And as the size of the natural diamond increases, the price increases. But lab diamonds lo atla kaadu, pedda sizes ki kuda takkuva price untadi. So mana దగ్గర చాలా స్పెషల్ ఏమంటే 30-40 cents నుంచి మనం పెద్ద సైజ్ మీదనే ఫోకస్ చేసి ఇలాంటి జ్యువెలరీ ఇన్ హైదరాబాద్ వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్. You make the woman's best friend even closer to her. Thank you so much. So shine like a diamond, and give me some. And I would invite all of you to come and visit Everlube and encourage the women who have started this venture. It is a great one, and surprisingly a most beautiful one. Thank you so much. Thank you so much. Thank you. I really like it. I really like the collections. I did not know the homegrown diamonds untai and I think they worked hard for 2 years to bring this up. Almost 2.5 years nunchi veelu plan chestunnaru and naku telusu. So I think it's very beautiful. It's very new concept, and especially people who travel, people who want destinations.